రాత్రియు పాదములకు రాయి. జంతువులు కాపలాగాస్తున్నారా? చేపలకి, కుక్కలకి. మరి ఎవరి కాపలాగాస్తున్నారు దూతలు? చెప్పండి పెద్దగా. ఎవరికి? ఎందుకని? ఏందబ్బా నీ గొప్పతనం? దూతలు ఎక్కువ, నువ్వెక్కువ? ఒక దూత నైట్ అర్ధరాత్రి పూట ఒక దూత నిలబడితే ఆ మొత్తం పట్టపగుల్లా కనపడిద్ది. మరి నువ్వు నిలబడి చీకట్లో, నువ్వు నిలబడి చీకట్లో నువ్వు కనపడతా? నీకు కనపడతావు నువ్వు, కానీ దూత నిలబడితే మరి మొత్తం పట్టపగుల్లా కనపడిద్ది. ఒక మెరుపంత ప్రకాశం కలిగి ఉంటారు దూతలు. వాళ్ళు రెక్కలతో ఎగురుతారు, నువ్వు ఎగురు. వాళ్ళు చాలా సుందరంగా అందంగా ఉంటారు. నువ్వు ఎట్టున్నా అద్దంలో చూసుకో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచి ముఖవర్చస్సు, మంచి దేహదారుఢ్యం, మంచి వర్ణం కలిగి ఉంటారండి. మనం చూసుకుందాం బండి అద్దం ముందు. ఎప్పుడో బార్బర్ షాపు పోయినప్పుడు చూసుకుంటాం, ఎందుకు విడిగా చూస్తే ప్రమాదం అని. అప్పుడంటే తప్పదు కాబట్టి పోయి అద్దం ముందే కూర్చోవాలి కాబట్టి అప్పుడు చూసుకుంటాం. కానీ ఆశ్చర్యం, అంత గొప్ప దూతలు కూడా వచ్చి నీకు పరిచారం చేయటం ఏంటి తల్లి? నీ చుట్టూ ఉండటం ఏందమ్మా? నువ్వు బయలుదేరితే, నీ బైక్ బయలుదేరితే నీ చుట్టూ నీ కనపడకుండా దూతలు బయలుదేరటం ఏంటి? నువ్వు కాలినడకని రోడ్డు మీద పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకుని అట్ట కదలంగానే నీ చుట్టూ దూతల ప్రాకారం ఏంటి? మరి ఆ ప్రాకారం లేకపోతే ఎప్పుడు అవుట్ నువ్వు. ఎందుకంటే నువ్వు దేవుడి కొడుకువి, కూతురివి అయినందున, కుమార్తెవి, కుమారుడు అయినందున నీకు ఆధిక్యత ఎంత లభించిందో ప్రమాదం కూడా అంతే వచ్చింది. ప్రమాదం ఏంటంటే శత్రువుకి ఈర్ష్య కలిగింది నీ మీద. బాబా ఉచితంగా కొట్టేశారు కదరా. కేవలం విశ్వసించుట ద్వారా ఎగ్దం సింహాసనాన్ని కొట్టేశారు కదరా. ఆయన కొడుకు కూతురై ఆధిక్యతను కొట్టేశారు కదరా. మిమ్మల్ని జారనిస్తాను అక్కడికి పొరపాటును కూడా అని మనల్ని ఎనీ టైం దెబ్బ కొట్టడానికి, ప్రాణమైన తీయడానికి శత్రువు నిరంతరం ఆవరించినందుననే దూతల కాపుదల మనకి ఏర్పరిచాడు దేవుడు. ఎందుకు? వారు నా పిల్లలు అయ్యారు, ఫలానా వాడు నా కుమారుడు అయ్యాడు, ఫలానా అమ్మాయి బాప్తిస్మం పొంది నా కుమార్తె అయింది, వారి జన్మకర్మ పాపాలు కడుక్కున్నారు, నా యందు విశ్వాసం ఉంచారు, విశ్వాసమును బట్టి నా కుమారుడు కుమార్తె. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం, తన్ను ఎందరు అంగీకరించిరో. చూడండి ఒక్కసారి. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా 1:12 తీసావా? చూడు, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించారు. అది సంగతి. ఆయన యందు విశ్వాసం ఉంచుట అంటే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది దేవుని వారగుట. అలా దేవుని వారైన వాళ్ళందరికీ కూడా దేవుని పిల్లలగుటకు ఆయన అనుగ్రహించాడట అధికారం. కాబట్టి ఇప్పుడు విశ్వాసమును బట్టి పొందిన రక్షణను బట్టి మనం అందరం ఎవరిమి? ఇప్పుడు సెక్యూరిటీ రాజుగారికే ఇస్తారా? రాజుగారి సంతానానికి కూడా ఇస్తారా? పెద్దగా చెప్పాలి మరి. సంతానాన్ని వదిలేస్తారా? ముఖ్యమంత్రి గారికి పిల్లలు కూడా ఇస్తారా? ఆ కుటుంబానికి కూడా ప్రొటెక్షన్ ఇస్తారు. ఎందుకంటే శత్రువులు వాళ్ళ మీద కూడా దాడి చేయొచ్చు. అలాగే ఆ దూతలు మనకు కూడా భద్రతా వలయమై ఉంటారట. అందుకే చాలాసార్లు నువ్వు మిస్ అయ్యావు సావు చేతిలో. నువ్వు అనుకుంటావు జస్ట్ మిస్ బ్రదర్ అని. జస్ట్ మిస్గా తప్పించారు వాళ్ళు. త్రుటిలో తప్పిందన్నా, లేకపోతే అవుట్ అన్నా. ఎలా తప్పింది? నువ్వు తప్పించుకోవాలా? నీకు దేవుడిచ్చిన కాపుదల, భద్రత, దూతల కాపుదల, ఆ దూతలు తప్పించారు నిన్ను, నీకు అర్థం కాకుండా. మరి ఏందనుకున్నా? పాటలు పాడటం కాదు, అందులో ఉన్న మాటలు గుర్తు చేసుకోవాలా, అర్థం చేసుకోవాలా. రాత్రియు పగలును పాదములకు రాయి తగులగుండా, రాత్రియు పగలును పాదములకు రాయి తగులగుండా, మనకు పరిచర్య చే
అంటే ఇప్పుడు మన చుట్టూ దేవదూతలు ఉన్నారంటావా? అంటావా? ఏంది నిజంగా ఉన్నారు. ఒక్కడన్నా కనపడ్డేంది నాకు? ఒక్కడన్నా కనపడు, ఒక దూత అన్నా కనపడ్డేంది? అడగండి. అడిగారా? నేను జవాబు చెబుతా. దూత కనపడ్డాడు అనుకో, ఇక నువ్వు అన్ని పనులు ప్రశాంతంగా చేసుకోలేవు. అర్థం కాలేదా? దూతలు నీ చుట్టూ ఉన్నట్టు నీకు కనపడ్డారు అనుకో, బాత్రూంలో కూడా ప్రశాంతంగా బాలేవు, చాలా అసౌకర్యంగా ఉంటుంది. మరి కనపడాలా చెప్పు? దేవుడు గొప్పోడండి, మేధావి. అందుకే నీ కనబడకుండా కాపలా గాయమన్నాడు. స్తోత్రం. నా పిల్లలకు నేను నిర్ణయించిన ఆయుష్కాలం అంతవరకు వారికి ఎలాంటి కీడు సంభవించకుండా, శత్రువు వారిని అటాక్ చేయకుండా, ఇదిగో మీరు భద్రతనివ్వండి నా పిల్లలకి. సమయం ఆసన్నమైనప్పుడు నేను చెప్తాను, అప్పుడు తొలుగుదురు కానీ నా బిడ్డను నేను తీసుకుంటాను నా దగ్గరికి. అతడు సేవ చేయు దినములు సంపూర్తి అయినప్పుడు, ఆమె సేవ చేయు దినములు సంపూర్తి అయినప్పుడు నేనే పిలుస్తాను ఆ పిల్లల్ని. ఆ పిలిచినప్పుడు మీరు సైడ్ అవుదురు కానీ, అప్పటిదాకా మాత్రం నేను పిలవక మునుపు శత్రువు వారిని అటాక్ చేయకుండాన్నట్లు ఇదిగో భద్రతనివ్వమని పంపిస్తాడు. అది మరి మనకి ప్రాకారం పెట్టాడు. అందుకే మనం పాడుకుంటాం, నా బలమా నా కోట ఆరాధన నీకే, నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే. అది ఒక దుర్గమై మనల్ని కాపుగాస్తాడు. తెలుసా మీకు?